వివరంగా చెప్పాలంటే, పిల్లి ఎదురైందని నువ్వు ఆడ కూర్చొని ఈయనకొచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థం. విధవరాలు ఎదురయ్యిందని ప్రయాణం ఆపి ఇంట్లో కూర్చుంటే ఆ ప్రార్థన వ్యర్థము. అది మాత్రమే కాదు, ఎవరో తుమ్మారు అని, ఎవరో దగ్గారు అని చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఆడ కూర్చొని గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేస్తే నీ ఆరాధన వ్యర్థము. తుమ్మితే ప్రయాణం ఆపండి, దగ్గితే ప్రయాణం ఆపండి, లేకపోతే పిల్లి ఎదురైతే ప్రయాణం ఆపండి, కుక్క ఎదురైతే ప్రయాణం ఆపండి, విధవరాలు మొహం చూడొద్దు. ఇవన్నీ మానవుని నియమాలే కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేవు. కానీ ఈ రోజున మానవుడు అవన్నీ పాటిస్తున్నాడు. వాటిని పాటిస్తూనే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వాటిని పాటిస్తూ, నియమాలను పాటిస్తూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఆ బోధన వ్యర్థం, ఆ ప్రార్థన వ్యర్థం, ఆ ఆరాధన కూడా వ్యర్థమే.